నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సొంత చెల్లి షర్మిల గతం నుంచే సైకో బ్యాచ్, సైతాన్ బ్యాచ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఏ రకమైన మాట్లాడాలో అంటూనే ఉంది. అదిగాక లిక్కర్కి సంబంధించి దాదాపు 30,000 మంది పైచిలకు చనిపోయారు. అదే కాక దాదాపు ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి దాదాపు కిడ్నీలు, లివర్లు, ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. అయితే ఇది సిట్కి సంబంధించి 3,500 కోట్లకు సంబంధించి ముడుపులు తీసుకున్న దాని మీద ఒక కేసు నడుస్తుంది. ఇది మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు, అందరికీ తెలిసిందే. అయితే ఇది 3,500 కోట్లు కాదు, ఇది దాదాపు 1,00,000 కోట్లు పైనే స్కామ్ అని చెప్పేసి సొంత చెల్లి షర్మిల అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి ఏ సమాధానం చెప్తాడు? అదేవిధంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అదే రాజన్న కూతురైనటువంటి షర్మిలకి ఎలాంటి సమాధానం చెప్తారంటే ఏం చెప్తారు? పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కొత్తగా మాట్లాడటం కాదండి. ఆవిడ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అడిగారు. నేను గనక బయటకు వచ్చి పూర్తి వివరాలతో సహా నిన్ను క్వశ్చన్ చేస్తే బయటకు వచ్చి కనీసం గడప దాటి బయట అడుగు కూడా పెట్టలేవు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడింది. అంటే ఈ రోజున సొంత చెల్లి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు ఏది మాట్లాడినా దాంట్లో ఏదో ఒక నెగిటివ్ చూపించేసి అవసరమైన విషయాలను పక్కన పెట్టి అనవసర విషయాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా. ఈ రోజున చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ఏదైనా ఒకటి మనం పాయింట్ ఆఫ్ చేస్తే అది కాదని ఇంకొక దాన్ని వక్రీకరించి మాట్లాడే పద్ధతి వాళ్ళదంతా. ఫేస్ టు ఫేస్ వెళ్ళరు, డేరుగా వెళ్ళరు, అంత డొంక తిరుగుడు వ్యవహారం, దొడ్డిదారి వ్యవహారం, అదైతే అందరికీ తెలుసు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున షర్మిల గారికి సమాధానం చెప్తారంటే నాకేం అవసరం నీకు చెప్పడానికి, చెప్తున్నాడు కదా నువ్వు చంద్రబాబు నాయుడు బీ టీమ్గా మీరు పనిచేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడాను వైనం. అంటే పసుపు చీర కట్టుకొని వెళ్ళిన మాట్లాడారు, ఇంకేదో మాట్లాడారు, ఇంకా వాళ్ళకి ఏదైనా సరే మాట్లాడతారు. అంటే ఈ రోజున ఆవిడ ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు బీ టీమ్ అంటున్నారు. అంటే మాట్లాడకుండా చేయటానికా, మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండటానికా? అంటే మీరు చేసిన ఏదైతే పెద్ద పెద్ద ఈ నేరాలు ఘోరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు దేనికైనా దిగజారుతారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. అయితే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వానికి బీ టీమ్గా ఉండాల్సిన అవసరమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం? ఎందుకంటే దాదాపు 164 సీట్లు తీసుకొని చాలా పెద్ద మ్యాండేటరీ వచ్చింది. అదిగాక షర్మిల గారికి కనీసం ఒక్క సీటు కూడా లేనటువంటి ఒక పరిస్థితిలో ఆవిడని బీటీ పెట్టుకొని ఏం ప్రయోజనం? వాస్తవానికి ఇప్పటికీ మనం చూస్తున్నాం, అసలుకి వివేకానంద రెడ్డి గారిని చంపి చంద్రబాబు నాయుడు గారి మీద తోశారు. పెళ్లి కార్డు ఇస్తానికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు గారికి మోకరిల్లిందని చెప్పేసి అసలు వినకూడని మాటలు మాట్లాడుతున్నారు. సో ఇలాంటిది బీ టీమ్గా ఒకళ్ళు పెట్టుకున్నా సరే నిజంగా చంద్రబాబు నాయుడుకి తలనొప్పే తప్ప ఇంకేమైనా ఉంటుందా? దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ నిన్నటి నుంచి మనం ఒక వీడియో చూస్తున్నామండి, భారతదేశంలోనే బెస్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని. మరి అంత గొప్పగా బెస్ట్ సీఎంగా ఉండి ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ, అంటే ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, అంటే రెండు ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే, ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేవు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ హైదరాబాద్ ఇదే ఉండేది. కానీ అప్పుడు కూడా ఎలా అభివృద్ధి చేశారో చూసాం. అంటే జైల్ గేట్స్ని ఎప్పుడు జైల్ గేట్లో ఉండి జైలు గేట్లతోనే బ్రతికే వాళ్ళకి కేవలం అంతవరకే వాళ్ళ ఆలోచన ఆగిపోతుంది. కానీ ప్రపంచమే తలదన్నే బిల్ గేట్స్ దగ్గరకు వెళ్ళి అసలు రాజకీయ నాయకులతోనే మాకు సంబంధం లేదన్న వ్యక్తి, మరి అదే బిల్ గేట్ ఏం చేశారు, 1/2 అవర్ పైనే మీట్ చేసి మరి ఇక్కడికి వచ్చి మరి ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులన్నీ కూడా చూసి మొన్న కూడా లేఖ రాసిన వైనం. అంటే వీళ్ళ మాటలు అంతవరకే ఉంటాయి. ఆ దొంగతనాల నుంచి ఎలా తప్పించుకోవాలంటే డొంక తిరుగుడు మాటలు ఎలా మాట్లాడాలి, దొడ్డిదారిన ఎలా తప్పించుకోవాలి, ఇవే ఉంటాయి. కాబట్టి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా మాట్లాడినా అది ఈ రోజున ప్రజలైతే పెడచెవిన పెట్టేస్తున్నారు, ఎవరు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం ప్రజలకు నచ్చట్లేదు. ఈ రోజున ఎన్నో మనం పబ్లిక్ టాక్ వింటూ ఉంటున్నాం. అంటే వింటున్నప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఓహో ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు, చక్కగా మనకంటే కూడా వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు, మంచి సమాధానం చెప్తున్నారు, చెంప చెళ్ళు అనిపించేటట్లు ఉంటుంది ఒక్కొక్కరు సమాధానం, చాలా బాగా చెప్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి? పరిపాలన ఎలా ఉంది, ఆయన నాయకుడు ఎలా ఉన్నాడు, ఆయన విషయం ఏంటి అంటే ప్రజలను అడిగితే చెప్తారు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 11వ ఎమ్మెల్యేగా, ఏ రోజు ప్రజలు మంచి చెడ్లు పట్టించుకోలేదు. గతంలో ఎంపీగా చేసినప్పుడు లేకపోతే సీఎంగా చేసినప్పుడు కూడా పులివెందుల్లో 1,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. అక్కడ ఏది కూడా నిధులు దానికోసం బాగు చేస్తాము పులివెందులను అని చెప్పి పెట్టిన నిధులే వీళ్ళు కొట్టేశారు. మరి నువ్వు పుట్టిన ఊరికి, నువ్వు పనిచేసిన ఊరికి, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న ఊరికే నువ్వేం చేయలేకపోయావు. ఈ రోజున ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి బీ టీంతో పనే ఉందండి.
ఆయన ఈ రోజున ఒక సైన్యమే ఉంది, టీం అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, ఈ రోజున మొన్న ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ఎందుకు చేసి వచ్చారు? ఆయన చరిష్మా అలా ఉంది, వీళ్ళది ఇలా ఉంది. ఇంకా వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం కానీ ఎవరు వినే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ షర్మిల గారి గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ పని చేసినా ఎలా ఉంటుందంటే తిరిగి అతనికే బూమరాంగా తగులుతుందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్పే ఇది లేక, మొహం చూపించలేక ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్కి కూడా రాని పరిస్థితి. ఒకవైపు చూస్తే క్వార్జ్, దాంట్లో కూడా ఈయనకి వాటాలు వెళ్ళినాయి. ఎవరు అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా నోటిపారుదల శాఖ మంత్రి. ఇంకా అతను చూస్తుంటే ఏంటో అర్థం కాదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇదిగో 21 అన్నాడు, 20 అన్నాడు, కట్టేశాం పోలవరం అన్నాడు, ఏమి లేదు. అంత పాడు పెట్టేశారు, దాని హైట్ను కూడా తగ్గించారు, చాలా పాపాలు మూట కట్టుకున్నారు. మరి ఇంకా చూస్తే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ గురించి మొత్తం చెప్పాడు. మరి ఇన్ని విధాలుగా ఉండి దేంట్లో ప్రతి ఒక్క దాంట్లో అంటే ఈ రోజున షర్మిల గారు ఒకటే అంటున్నారు, ఒక మద్యం కుంభకోణంలోనే మా అన్న 1,00,000 కోట్లు కొట్టేశాడు. దాదాపుగా 30 లక్షల మంది కిడ్నీ లివర్ పాడైపోయిన పేషెంట్లు, 30,000 మంది మరణించిన వారు, ఇన్ని లెక్కలు కనిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. మరి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా చేయరా అంటే గతంలో పాపం నిజంగా ఇక్కడ చెప్పుకోవాలంటే బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎందుకు అంటే మరి ఏ షర్మిల గారైతే మరి ఏ జైలు నుంచి ఆయన తీసుకొచ్చి అప్పుడు సీఎం హోదాలో కూర్చోబెట్టాలని చూశారో, ఈ రోజున అదే షర్మిల అదే జగన్ని మళ్ళీ అదే జైలుకు పంపించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అన్నట్టుగా అసలుకి ఆయన నాకు ఫోనే లేదు, దానికి నంబరు లేదు అన్నట్టుగా, అసలుకి ఇది స్కామే కాదు, అసలు స్కామ్ కూడా కాదన్నట్టు మాట్లాడారు. కానీ ఇప్పుడు శ్రవణ్ రావుని కూడా ఏదైతే సిట్ అధికారులు, ఏపీ సిట్ అధికారులు లిక్కర్ స్కామ్లో పిలిపించడం జరిగింది. అంటే ఇక్కడ ఏపీ ఒక్కటే కాదు, తెలంగాణలో అంటే కేసీఆర్ గారు ఎలాంటి మద్దతు ఇచ్చారని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అది తన ఇంట్లో 50 రోజుల పాటు ఉంచుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు, కానీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది వాళ్ళు నిందితులు కాదంటున్నారు. అంటే స్కామ్ చేసింది తెలుసు కానీ ఇంకా కేసు ఫైల్ కాలేదు కదా అని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలంటారు? మనం చూసామండి నారాయణ స్వామి గారు పాపం ఆయన కూర్చోటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఒక ప్రముఖ ఛానల్కి ఎవరో ఒక రిపోర్టర్ తీసుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఆయన అడుగుతూ ఉంటే ఈయన చెప్తూ ఉంటే అసలు మద్యం కుంభకోణమే జరగలేదన్నారు. ఇంకా చాలా మాటలు అంటే వైఎస్ఆర్సీపీ మాటలు అంటారు వీటన్నిటిని. ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే రాజకాశ రెడ్డి అని చెప్పి ఆ రిపోర్టర్ అడిగినప్పుడు ఎవరైనా నాకు తెలియదు అని అన్నారు. అంటే మిథున్ రెడ్డి కూడా తెలియదా అన్నాడు. ఆయన తెలుసులే అన్నారు. అంటే వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అంటే గతంలో వల్లభనేని వంశీ మరి ఎవరి భుజం మీద చేసుకొని వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి ఆయనే సత్యవర్ధన్ అని నాకు తెలియదు అన్నారు. రాత్రంతా నిద్ర కూడా చేశారు. మరి ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంచారు, తర్వాత వైజాగ్ ఒక హోటల్లో ఉంచారు. అంటే వీళ్ళ పద్ధతి, వీళ్ళ శైలి అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే ఒక డైలాగు. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత అన్యాయం, అక్రమం, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, మేము నీతిమంతులం, సత్యవంతులం, మా అంత సత్య హరిశ్చంద్రుడు మీరు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు అన్నట్లుగా వీళ్ళ ప్రలాపనలన్నీ ఉంటాయి. ఇంత గొప్పగా ఉన్న వీళ్ళు మరి శ్రవణ్ రావు కూడా అదే బడి. గతంలో మనం చిన్న చిన్న మీమ్స్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేస్తూ మేమందరం దొరికిపోతున్నాం ఇక్కడ, మరి మీరు కూడా దొరికిపోతే మేము వాడేది ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి మీరు కూడా అదే వాడండి అని చెప్పినట్లుగా కొన్ని కార్టూన్స్ మనం చూస్తూ ఉంటే కామెడీగా నవ్వు వచ్చేది. అది నవ్వు కాదు, ఇది నిజమేననేది ఈ రోజున అర్థం అవుతుంది. ఎందుకంటే ఎక్కడో తెలంగాణలో ఉండి ఫోన్ ట్యాపింగ్లో ఆయన నిందితుడిగా ఉన్న ఎవరైతే శ్రవణ్ రావు ఉన్నారో మరి కొన్ని ప్రముఖ ఛానళ్ళు మరి ఈయనకి ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో ఉంది ఖచ్చితంగా ఈయన హస్తం అని చెప్పి ఈయన ఫ్లాట్లోనే వాళ్ళందరూ ఉన్నారని చెప్పిన తర్వాత ఈయనకు ఒక ఛానల్ ఉంది, శ్రవణ్ రావు గారు దానికి ఎండీగా ఉన్నారని మనం వింటూ ఉన్నాం. మరి అదే ఛానల్లో ఆ ప్రముఖ ఛానల్ యొక్క ఎండీ ఫోటో వేసి వీళ్ళు చెప్పిన వైనం ఏంటంటే అసలు శ్రవణ్ రావు గారిని కించపరిచే విధంగా మీ ఛానల్లో ప్రచారం చేస్తున్నారని డైరెక్ట్గా చెప్పేశారు. మరి ఈ రోజున ఈయన సిట్కి ఎందుకు వెళ్ళాడండి? ఎందుకు విచారణ హాజరవ్వాల్సి వచ్చింది? ఎందుకు నాకు తెలియదు అంతకుముందు, ఇప్పుడు తెలుసు వాళ్ళు నిందితులని 50 రోజులు ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్తారా? వీళ్ళన్నీ కూడా ఎట్లయినా సరే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం, తప్పించుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలన్నీ చేసి చివరికి తప్పదు. మనం చెప్పుకున్నట్లుగా హలో బ్రదర్లో వాళ్ళు వాల్ జంప్ చేసి మళ్ళీ వెళ్ళి పోలీస్ వ్యాన్లోనే పడ్డట్లుగా వీళ్ళు ఎన్ని వాల్ జంపులు చేసినా మళ్ళీ ఆపట్లోనే పడతారు. ఖచ్చితంగా వీళ్ళంతా ఆ 7 ఊచలు లెక్క పెట్టవలసిందే. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏపీతో పాటే కాదు ఈరోజు జగనే కాదు దాదాపు కేసీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నాడా? షర్మిల గారు అన్నట్టుగా అక్కడ
మా అన్నని జైలుకు పంపించండి అన్నట్టుగా జగన్తో పాటు కేసీఆర్ని కూడా తీసుకెళ్ళబోతాడు అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.